హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి రోజులు 2018 నుంచి చెల్లించాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు, బిల్లులకు మోక్షం, ఒక్కొక్క ఉద్యోగికి వచ్చే బకాయిల వివరాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న మంచి రోజులు వచ్చాయని చెప్పక తప్పదు. 2018 నుంచి 2025 వరకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి ఎట్టకేలకు బిల్లులకు మోక్షం లభించినట్లు తెలుస్తోంది. నూతన కూటమి ప్రభుత్వం ఒక్కో ఉద్యోగికి వారి బకాయిల వివరాలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. దసరా పండుగకు ముందే ఉద్యోగుల ఖాతాల్లో కొన్ని కీలక బిల్లుల మొత్తం క్రెడిట్ అవుతూ ఉండటం శుభపరిణామం. ఒక ప్రధాన వార్తా పత్రిక వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించింది అనే శీర్షికతో టైటిల్‌తో విడుదల చేసిన ఆర్టికల్ ఈ పరిణామాలను స్పష్టం చేస్తోంది. గత వైకాపా ప్రభుత్వం డీఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపి మోసం చేసిందని, జీతాల్లో ఆదాయపు పన్ను మినహాయించినప్పటికీ ఆ బిల్లులకు మోక్షం లభించలేదని ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఈ బిల్లులను క్లియర్ చేస్తూ రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు చెల్లింపులు జరుపుతోంది. రాష్ట్ర సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి 60 నెలలుగా డీఏ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. 60 నెలల బకాయిలను వైకాపా హయాంలో డీఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించి జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు. ఉద్యోగులు ఎంతో ఆశగా ఆందోళన చేసినా సరే అప్పటి ప్రభుత్వం కనికరం చూపలేదని, 5 ఏళ్ల పాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు జీతాలను నెలలో 10వ తేదీ తర్వాత వచ్చే పరిస్థితికి అప్పటి ప్రభుత్వం తీసుకెళ్లింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను 10 నెలలకు ఒకసారిగా మాత్రమే ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వ సంస్కరణలు, సకాలంలో జీతాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోంది. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తోంది. సీపీఎస్ బకాయిల చెల్లింపులు. సీఎఫ్ఎంఎస్‌లో నాలుగేళ్లకు పైగా నిలిచిపోయిన 760 మంది రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన బిల్లులకు సుమారుగా రూ. 4,00,00,000ను కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇందుకు రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం మరియు సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇతర సీపీఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని వారు కోరారు. న్యాయ వ్యవస్థ జోక్యం. గత ప్రభుత్వంలో న్యాయపరమైన జోక్యం, జ్యుడిషియల్ అసెంబ్లీ తర్వాత కొన్ని సీపీఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించినప్పటికీ చాలామంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు 2024 మే 10న హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రభుత్వమే చొరవ తీసుకొని ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నిటినీ క్లియర్ చేయాల్సి పోయి ఉద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పడం గత ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. డీఏ బకాయిల వివరాలు మరియు చెల్లింపుల విధానం. జూలై 2018 డీఏ. ఈ డీఏను 2021 జనవరి నుంచి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది. అయితే బకాయిలను గాలికి వదిలేసింది. 2019 డీఏ. ఈ డీఏను 2021 జూలై నుంచి జీతంతో కలిపింది. తమకు ముందు బకాయిలను చెల్లించలేదు. ఈ 2 డీఏలకు కలిపి మొత్తం 60 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉండగా చెల్లింపు విధానం. సీపీఎస్ ఉద్యోగులకు 90% బకాయిలను నగదు రూపంలోనూ, 10% ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వం వీరికి పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఇతర ఉద్యోగులకు బకాయిలను పీఎఫ్ ఆర్ జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు. గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదు. పెండింగ్ బకాయిల భారం. డీఏ బకాయిలు మరియు పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు 25,000 కోట్లకు పైగా వైకాపా ప్రభుత్వం బాకీ పడింది. ఇప్పుడు ఈ భారీ భారం కూటమి సర్కారుపై పడింది. 2019 జూలై బకాయిలను చెల్లించాల్సింది
సో, కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడ్డారని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, జూలై మరియు 2021 జనవరి, జూలై డీఏలను ఫ్రీజ్ చేసింది. 2021 జూలై నుంచి డీఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం మీద నూతన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన బకాయిలను క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ చర్యలు ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని మరియు ఆనందాన్ని నింపుతున్నాయి.